మనం మానకూడదు. ఏదైనా మానుకో. ఉప్పు తినేది మాని బతుకుతావు, మాంసం తినేది మాని బతుకుతావు, లేకపోతే ఎగ్గు తినేది మాని బతుకుతావు, భోజనం తినేది మాని బతుకుతావు. స్తుతి ప్రార్థన అనేది మానకూడదు. అది మానితే మన దగ్గరికి భయంకరమైనవన్నీ కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని పీడించడం ప్రారంభిస్తుంది. ఒకసారి మీరు 109వ కీర్తన 1 నుండి 4వ వచనం వరకు చదవండి. 109వ కీర్తన, దయచేసి బిడ్డలు 109వ కీర్తన 1 నుండి 4వ వచనం వరకు చదవండి. ఆమెన్. ఉండమ్మా. చూడండి, భక్తుడు అంటాడు, దావీదు గారు, మీరు చాలా బాగా వింటా ఉన్నారు, దయచేసి అట్లే వినండి. కింద ఉన్నవారు బయట ఉన్న వాళ్ళు కూడా. భక్తుడు ఏమంటాడంటే, నా స్తుతికి ఆధారమగు దేవా, కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము అని అంటాడు. మనము ఆ కృపగల దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉండాడు. ఆయన మన దగ్గరికి వచ్చి ఎందుకు వీడు స్తుతిస్తున్నాడు అని ప్రభు పరిశీలన చేస్తాడు. బాగా గమనించాలి. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము అని చెప్తాడు. దేవుని స్తుతించుట విషయంలో అశ్రద్ధ చేస్తే దేవుడు మన విషయంలో మౌనంగా ఉండిపోతాడు. మనం దేవుని స్తుతిస్తే ఆయన మౌనంగా ఉండడు. మౌనంగా ఉండకుండా మన దగ్గరికి వచ్చి ఎందుకు స్తుతిస్తున్నాడు? కమలమ్మ ఎందుకు స్తుతిస్తూ ఉంది? రాజమ్మ ఎందుకు స్తుతిస్తూ ఉంది? నోవహు ఎందుకు స్తుతిస్తున్నాడు అని దేవుడు మన దగ్గరికి వచ్చి ఎందుకు మనం స్తుతిస్తున్నామో కారణం చూస్తాడు ఆయన. ఆ కారణాన్ని చూసి మౌనంగా ఉండడు. ఆ కార్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు.